భీమవరం జిల్లా సిద్ధం. ఈ భీమవరంలో ఈరోజు ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది. శబరి, ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ భీమవరంలో. ఇంతటి అభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. మంచి చేసి మనం జెండాలు జతకట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడుకునేందుకు, జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదల రాజ్యాన్ని, అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో, మోసాలతో, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తోంది. అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయేవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు, వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతన్నలకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా, లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఇవి కేవలం జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.
ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతూ ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా, మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోపం, ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా అక్క? తెలుసా చెల్లెమ్మా? ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమో? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా.